Hello guys, welcome back to my channel Darshini Diaries. Today's video is all about Nampalli exhibition. Hyderabad lo Nampalli exhibition already start అయిపోయింది. తెలియని వాళ్ళైతే వీడియో చూసిన తర్వాత వెళ్ళండి. అసలు Nampalli exhibition అంటే ఎందుకు ఇంత స్పెషల్, లోపల ఏమేమి ఉంటాయి, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని డేస్ ఉంటుంది, దీని టైమింగ్స్ ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాంపల్లి ఎగ్జిబిషన్ అనగానే అందరు కూడా నియర్ బై మెట్రో స్టేషన్ నాంపల్లి అనుకుంటారు. కాదు, గాంధీ భవన్ మెట్రో స్టేషన్ మనకి ఎగ్జిబిషన్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు మెట్రో దిగి బయటకు రాగానే ఇలా వే టు ఎగ్జిబిషన్ డైరెక్షన్ బోర్డ్స్ కూడా ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అయితే ఏం అవ్వరు, మీరు ఇంకా ఈజీగా ఉంటుంది. కిందకి దిగగానే మీకు మొత్తం కూడా షాపింగ్ ఏరియా అనేది స్టార్ట్ అయిపోతుంది. మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అజంతా గేట్. సో గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుంచి అజంతా గేట్ వెళ్ళే వరకు మీకు రెండు సైడ్లు కూడా ఫుల్ షాపింగ్ ఏరియా ఉంటుంది. ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళేంత వరకు కూడా మీకు బయట అంతా షాపింగ్ ఏరియా ఉంటుంది. సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత బయట షాపింగ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ డ్రెస్ మెటీరియల్స్ 350 అండ్ ఆ చున్నీస్ 150 అని చెప్తున్నారు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ బార్గెనింగ్ స్కిల్స్. అంటే వాళ్ళు చెప్పేది ఎక్కువనే చెప్తారు కానీ మీరు ఎంత బార్గెన్ చేసి తీసుకుంటారు అనేది ఇంకా మీ స్కిల్ అంతా కూడా యూజ్ చేసుకోవాలి. సో దట్ మీకు అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి. బయట అయితే ప్రైజెస్ కొంచెం తక్కువనే ఉంటాయి కానీ లోపలైతే కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ మీరు బయట చూడండి, వెళ్ళి లోపల కూడా చూడండి, తర్వాత వచ్చి బయట కొనుక్కోండి. ఎందుకంటే మీరు ఫస్టే టెంప్ట్ అయి బయట కొనుక్కున్నారు అనుకోండి, అదంతా కూడా లోపల పట్టుకొని మీరే క్యారీ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఎక్కడ కూడా లాకర్ సిస్టమ్ అదంతా కూడా ఉండదు. ఇది చాలా చాలా పెద్ద ఎగ్జిబిషన్, ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఇది. నాంపల్లి ఎగ్జిబిషన్ని నుమాయిష్ అని కూడా అంటారు. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 25 ఏకర్స్లో ఉంటుంది. మోర్ దెన్ 2700+ స్టాల్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎవ్రీ ఇయర్ 45 డేస్ అయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మనకి పెడతారు. ఈసారి ఎగ్జిబిషన్ వచ్చేసి January 1, 2025 రోజు స్టార్ట్ అయింది అండ్ February 15, 2025 వరకు అయితే ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 4 o'clock నుంచి నైట్ 10:30 వరకు వీక్ డేస్లో. వీకెండ్స్లోనేమో సాయంత్రం 4 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు అయితే ఉంటుంది. సో మీరు క్రౌడ్ని అవాయిడ్ చేయాలనుకుంటే వీక్ డేస్లో రండి, లేదు క్రౌడ్ ఉన్నా పర్లేదు మాకు అనుకుంటే వీకెండ్స్లో అయితే రావచ్చు. మొత్తానికైతే నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అజంతా గేట్ మెయిన్ గేట్ దగ్గరకు అయితే వచ్చినాము. ఈ ఎగ్జిబిషన్కి మొత్తం 3 గేట్స్ ఉంటాయి కానీ అజంతా గేట్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మీకు టికెట్ కౌంటర్స్ చాలా ఉంటాయి 10 వరకు అండ్ ఇక్కడనైతే క్యాషే అలౌ చేస్తున్నారు. నో స్కానర్ అంటే గూగుల్ పే, ఫోన్పే, స్వైపింగ్ ఏది లేదు. సో బెటర్ క్యాష్ అయితే కొంచెం క్యారీ చేయండి అండ్ ఈచ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. సెక్యూరిటీ చెక్ అయిపోయి లోపలికి వచ్చిన తర్వాత అజంతా గేట్ మెయిన్ ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ లోపల నుంచి చూసి ఇట్లా కనిపిస్తుంది. ఇంకా మీకు లోపలికి రాగానే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, స్ట్రైట్గా 3 దారులు అయితే కనిపిస్తాయి. మీరు ఎక్కడి నుంచి అయినా వెళ్ళి నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే తిరిగి చూడొచ్చు. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. సో దట్ మీకు క్లోతింగ్ ఏరియా ఇంకా చాలా కనిపిస్తాయి. అట్లా మీరు అదంతా తిరిగి చూసుకొని ఇటు సైడ్ కూడా రావచ్చు. ఈసారి అయితే మెయిన్ గేట్కి ఎదురుగా బెడ్షీట్స్ పెట్టిరు. ఎప్పుడు అక్కడ అయితే డ్రెస్సెస్ ఉంటుండే. దాని పక్కనే క్రాకరీ యూనిట్ కూడా ఉంది. అంటే ఇక్కడ మీరు ఏది పిక్ చేసుకున్నా సరే వాళ్ళు వే చేసి ఇస్తారు. దానికి తగ్గట్టు మీరు ప్రైస్ అయితే పే చేయాలి. 1 kg 379 లాగా అమ్ముతున్నారు. ఇక్కడ యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ ఉండేలాగానే ప్లేట్స్, బౌల్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవి చిన్న క్యూట్గా ఉన్నాయి కదా, కుకింగ్ ఛానల్స్ ఉన్న వాళ్ళకి ఇందులో మసాలాలు అవి ఇవి వేసి చూపించవచ్చు. నాకైతే కొత్తగా ఏం అనిపించలేదు కాబట్టి ఇక్కడైతే నేను ఏం తీసుకోలేదు. నాకు ఎవ్రీ ఇయర్ ఈ క్రాకరీ యూనిట్లో బాగా నచ్చేది ఏంటంటే ట్రేస్ కలెక్షన్. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కూడా ట్రేస్ కలెక్షన్ బాగుంది. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ఈ ట్రేస్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఈసారి కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే హాట్ మ్యాట్. ఏంటంటే ఇది మనం డైనింగ్ టేబుల్ గ్లాస్ ఏదైనా ఉంటే కాఫీ మగ్స్ అట్లాంటివి ఏమైనా పెడితే గ్లాస్కి ఇవి పెట్టి కిందంగా మనము కాఫీ మగ్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు.
క్రాకరీ నుంచి బయటికి రాగానే ఎదురుగా మీకు షాప్ కనిపిస్తుంది. 200 అంట ఈచ్ ప్యాంట్. సో నేను కూడా తీసుకున్నా, బాగున్నాయి. బ్లూ కలర్లో ఒకటి తీసుకున్నా. దాని పక్కనే ఈ షార్ట్ టాప్ కుర్తీస్ ప్యూర్ కాటన్ ఇవి కూడా ఉన్నాయి. షార్ట్ టాప్ వచ్చేసి 350, లాంగ్ వచ్చేసి 500 చెప్తున్నారు. బార్గెన్ చేసినా కూడా తక్కువ చేస్తలేరు. ప్యూర్ కాటన్ క్లాత్ అంతా బాగుంది, తీసుకుందాం అనుకున్నాం కానీ తక్కువ చేస్తలేరు అని వచ్చేసినాం. ఇంకా నాకు మెయిన్గా నాంపల్లి ఎగ్జిబిషన్లో నచ్చేది టాయ్ ట్రైన్. నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే కానీ బాగుంటుంది చూడడానికి కూడా. మనకి అరౌండ్ ఇదంటే 8 to 10 minutes ఉంటుంది. ఈచ్ పర్సన్ 8 rupees టికెట్ కాస్ట్. ఎగ్జిబిషన్ లోపల పరిస్థితి ఎట్లుంటుంది అంటే యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే 2700+ స్టాల్స్ ఆల్ ఓవర్ ఇండియా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇక్కడ ప్రతి ఒక్క స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ పెడతారు కాబట్టి అన్నీ దొరుకుతాయి. నేను చూసిన కొంచెం ఏరియాలోనే ఈ 10+ స్టాల్స్ దగ్గర ఈ కార్డ్ సెట్స్ అయితే చూసిన. ప్రైస్ని బట్టి కాస్ట్ అయితే వేరీ అవుతూ ఉంటుంది. ప్రెజెంట్ చూపించేటివి ప్యూర్ కాటన్ 599 రూపీస్. అండ్ ఈ స్టాల్లో అయితే మా ఫ్రెండ్కి ఆ లాస్ట్ డ్రెస్ నచ్చింది. బాగుందా? ఒకవేళ నచ్చితే మీకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మొత్తానికైతే తిరిగి లోపలికి మధ్యలోకి ఎక్కడికో వచ్చేసినాము. ఈ లోపలికి పోయిన తర్వాత మీరు ఏ డైరెక్షన్ నుంచి వచ్చిరు, ఎక్కడ తిరిగిరు అనేది కూడా మర్చిపోతారు. నాకైతే ప్రతిసారి అట్లనే అవుతూ ఉంటుంది. ఇంకా నా వెనకాల ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా కాలికట్ హల్వా కేరళ అని చెప్పి. ఈ హల్వాస్ కూడా బాగుంటాయి. 100 grams 120 రూపీస్ అట్లుంటుంది. కావాలంటే మీరు ట్రై చేయాలి కొత్తగా అనుకుంటే ఇది కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఎల్లోరా గేట్ నెంబర్ 3 కనిపించింది. ఇక్కడ 3 gates అని చెప్పిన కదా. మేము వచ్చింది ఎగ్జిబిషన్కి మెయిన్ ఎంట్రన్స్, సెకండ్ గేట్ అజంతా గేట్. ఇంకా ఇక్కడ బాలీవుడ్ సూట్స్ అని చెప్పి ఎగ్జిబిషన్లో చాలానే కనిపిస్తాయి. డ్రెస్ మెటీరియల్స్ బాగుంటాయి. నేను ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి అట్లా 2 times తీసుకున్నా. ఇప్పటికీ ఆ డ్రెస్ మెటీరియల్స్ అస్సలు పాడవ్వలేదు. అండ్ ఇక్కడ ఫుట్వేర్ కూడా బాగుంటాయి. అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఒక్కొక్క స్టాల్, అంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్లో అక్కడ వేసుకున్న డ్రెస్సింగ్ స్టైలు, ఆ డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా మనకి ఎగ్జిబిషన్లో కంప్లీట్గా దొరుకుతాయి. కాకపోతే వీళ్ళైతే ప్రైస్ మనకు తెలియదు అనుకుంటారో ఏమో కానీ ఆన్లైన్లో ఇప్పుడు అన్నీ కామన్ అయిపోయినాయి కదా. ప్రైజెస్ అయితే చాలా టూ మచ్ చెప్తారు. కాకపోతే ఇంకా మనం కొంచెం బార్గెన్ చేస్తే తక్కువ చేస్తారు, కొందరు అయితే ఫిక్స్డ్ ప్రైస్ అని చేస్తలేరు. ఈ మస్కటీ ఐస్ క్రీమ్ స్టాల్స్ కూడా చాలా ఉంటాయి. తిరిగి అలసిపోతే చల్లగా తినాలనుకుంటే ఈ మస్కటీ ఐస్ క్రీమ్స్ ఇక్కడ తినొచ్చు. ఈ వీడియో చూసే వాళ్ళలో నాంపల్లి ఎగ్జిబిషన్కి ఎంతమంది ఆల్రెడీ వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఏమేమి షాపింగ్ చేశారో, మీకు బాగా నచ్చింది ఏంటో చెప్పండి. ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం జస్ట్ అట్లా ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాము అనుకుంటే వెళ్ళండి. కాకపోతే మొత్తం తిరిగి చూడాలి అనుకుంటే మాత్రం మీకు పక్కా ఓపిక అనేది ఉండాలి. ఎందుకంటే కాళ్ళు అయితే ఫుల్ నొప్పిలేస్తాయి తిరిగి. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నా కదా ఈ వెల్వెట్ క్లాత్ ప్యాంట్స్, ఇవన్నీ కూడా 200 ఈచ్ అంట. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఈచ్ 150 చెప్తున్నాడు. అస్సలు తగ్గుతలేడు ప్రైస్. మంచిగా తక్కువ వేస్తే తీసుకుందాం అనుకున్నా. ఇంకా మా ఫ్రెండ్ కూడా కొంచెం షాపింగ్ అయితే చేసింది. ఇంకా మొత్తానికి అటు ఇటు తిరిగేలోపే కొంచెం అయితే చీకటి పడడం స్టార్ట్ అయిపోయింది. లైట్స్ కూడా ఆన్ చేసినారు. మాకు కూడా కొంచెం ఉన్న ఎనర్జీ కూడా తక్కువ అయిపోయింది. అంటే నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే మామూలు నడక అనేది ఉండదు. ఇక్కడ తిరిగి మన కాళ్ళు అయితే అరిగిపోతాయి కానీ చూడాలన్న ఆశ అయితే తగ్గదు. ఎందుకంటే చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఈ ఎగ్జిబిషన్ కోసం కూడా వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడ డెకార్ ఐటమ్స్, కార్పెట్స్, ఫ్లవర్ వాజెస్, వుడెన్ రిలేటెడ్ అయితే మస్తు మంది కొనుక్కొని పోతారు. బాగుంటాయని చాలామంది చెప్పడం నేను విన్నా. అండ్ కొనుక్కొని వెళ్ళడం కూడా నేను చూసిన అక్కడ ఎవ్రీ ఇయర్. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నా కదా ఈ మనాలి ఆర్ట్స్ అని నేమ్ బోర్డ్స్ ఇవి. ఇది లెంత్ని బట్టి డిజైన్ని బట్టి వాళ్ళు 250, 350 చెప్తున్నారు. 250, 350 చెప్పి కూడా కొంచెం బార్గెన్ చేస్తే తక్కువ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి మీ మజిల్ పవర్ ఎంత ఉంది అనేది ఆ రీడింగ్ ఆడ కనిపిస్తుంది. ఆడ కొడితే మీరు 20 రూపాయలు ఒక్కరికి ఇచ్చి కొట్టాలి ఒకసారి. మొత్తానికైతే తిరిగి ఫుడ్ సెక్షన్ దగ్గరకు వచ్చినాం. నేనైతే నాంపల్లి ఎగ్జిబిషన్లో ఈ ఫుడ్ అస్సలు ఏమైనా తింటే ఐస్ క్రీమ్స్, జ్యూసెసే. నాకైతే అస్సలు నచ్చదు. ఆ శనగపిండివి అయితే సగం కుక్ అవ్వక అసలు టేస్ట్ బాగుండదు. ప్రైస్ కూడా ఎక్కువనే. అందుకే నాకైతే ఏం తినబుద్ధి కాదు.
ఈ ఫుడ్ స్టాల్కి కొంచెం పక్కనే మీకు ఈ గేమింగ్ జోన్ కూడా ఉంటుంది. ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్ నాకు ఈ నాంపల్లి ఎగ్జిబిషన్లో ఈ గేమింగ్ జోను. అక్కడ నిల్చొని చూస్తే మనం ఎంతసేపు ఆడ నిలబడి చూసినాం అనేది కూడా టైం మర్చిపోయి చూస్తాము. ఏదో ఒక కొత్త లోకానికి వెళ్ళినట్టు ఆ సౌండ్, అందరు అరుపులు మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న రైడ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ట్రై చేసేసిన. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఎక్కి మొత్తానికైతే ఎంజాయ్ చేస్తా, కానీ ఈసారి అయితే ఏం ఎక్కలేదు. మీకు ఈ గేమింగ్ జోన్లో ఏది ఎక్కువ ఇష్టమో అండ్ మీరు కూడా నాలాగానే ఎంజాయ్ చేస్తారా ఇక్కడ అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అది రేంజర్. నేనైతే ఎక్కిన ఇంత ముందుకు మస్తు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇది. మీరు మొత్తం పైకి కిందికి అట్లా అవుతారు. వీడియోలో కనిపిస్తుంది కదా, భయపడేటోళ్ళు అయితే ఇట్లాంటి రైడ్స్ ట్రై చేయకండి. లేదు మేము మస్తు ఎంజాయ్ చేస్తాం అనుకునే వాళ్ళు అది ఎక్కండి. నాకు నాంపల్లి ఎగ్జిబిషన్లో నచ్చేది ఈ రంగుల రాట్నం అంటే జెయింట్ వీల్, కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. మొత్తానికైతే అలసిపోయినాం మేము సగం తిరిగేసరికి. ఇంకా జెయింట్ వీల్కి అంటే ఆ గేమింగ్ జోన్కి ముందు 2 దారులు ఉంటాయి, మొత్తం డ్రై ఫ్రూట్స్ ఏరియా అని చెప్పిన కదా, ఇక అక్కడికైతే నడుచుకుంటూ పోతున్నాము. మధ్యలో మాకు ఈ ఫుడ్ స్టాల్ కూడా కనిపించింది. ఇక్కడ పఫ్స్, పరోటాస్, సమోసాస్ అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలకి టాయ్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఆడుకోవడానికి. నేను ఇంతకుముందుకు ఎవ్రీ ఇయర్ ఒక సైడ్ చూసేదాన్ని, ఈచ్ ప్యాకెట్ 20 రూపీస్ అని. ఇప్పుడు మీకు ఈ స్టాల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ స్పైసెస్. ఈ స్పైసెస్ మన దగ్గర దొరికే స్పైసెస్ కంటే అరోమా అదంతా కూడా బాగుంటుంది. ఈసారి అయితే తప్పకుండా తీసుకోండి కావాలి అనుకుంటే. ఇంకా కొంచెం ముందుకు వచ్చేసినాము. అసలు ఎక్కడి నుంచి పోయి ఎక్కడికి వచ్చినామో కూడా అర్థం కాలే. ఇదంతా కూడా గేమింగ్ అంటే సాఫ్ట్ టాయ్ బాల్స్ అందులో వేస్తే గెలిస్తే సాఫ్ట్ టాయ్స్ ఇస్తారంటారు కదా, అవి. ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి లోపల నెట్వర్క్ అయితే మంచిగానే ఉంది. లాస్ట్ ఇయర్ అయితే అసలు ఫోన్పే చేద్దామన్నా అసలు నెట్వర్క్ ఉండకపోయేది. కాకపోతే సేఫ్ సైడ్ ఎంతైనా క్యాష్ అయితే క్యారీ చేసుకోండి. ఇది వచ్చేసి ఫ్లాస్క్ అంట, ఇది గ్లాస్ది, ఈచ్ 100 రూపీస్. బాగుంది. అండ్ ఇక్కడ ఆయిల్ కంటైనర్స్ మొత్తం కూడా గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి షాప్లో. కలెక్షన్ బాగుంది అండ్ స్టైల్గా కూడా ఉన్నాయి, కొంచెం యూనిక్గా అనిపించినాయి. నేను అందుకే చూపిస్తున్నాను మీ అందరికి కూడా. ఇంకా మొత్తానికైతే అటు ఇటు తిరిగి మళ్ళీ ఫుడ్ స్టాలే కనబడ్డది. ఈ పొటాటో ట్విస్టర్ అంట 150 రూపాయలు అంట ఒక్క స్టిక్. నాకైతే టూ మచ్ ప్రైస్ అనిపించింది. బయట మహా అంటే 60 రూపీస్ ఉంటుందేమో. ఇంకా దానికి కొంచెం ముందుకే ఈ ఫ్యాన్సీ స్టోర్ కనిపించింది లేడీస్కి. ఇక్కడ అన్నీ 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, 70 రూపీస్ అట్లా డిపెండ్స్ అపాన్ ఇంకా ఐటమ్ ప్రైస్ అయితే ఉంది. నాకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఇక్కడ బాగా నచ్చింది. వాళ్ళైతే బార్గెన్ చేసినా కూడా ఫిక్స్డ్ ప్రైస్ అనే చెప్తారు, ముందే చెప్పిరా అంత ఫిక్స్డ్ ప్రైస్ అని తక్కువ చేస్తలేరు. ఈచ్ ఇయర్ రింగ్స్ ఇది 350 రూపీస్ చెప్తున్నారు ఒక్కొక్క సెట్. పెద్దవైతే 350, చిన్నవైతే 250 అంట. నాకు ముందే ఇయర్ రింగ్స్ పిచ్చి, ఇంత కాస్ట్ పెట్టి ఇవన్నీ తీసుకోవాలా అనిపించింది. ఒకసారి తీసుకుందామని, మళ్ళీ అంత వర్త్ కాదులే బయట తీసుకోవచ్చు అని చెప్పి అనుకున్నా. ఎగ్జిబిషన్ లోపల బెడ్షీట్స్ అయితే బాగుంటాయి. సింగిల్ కాట్ వచ్చి 500కి 3, 500కి 2, 500కి 4 అమ్ముతున్నారు. క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే వేరీ అవుతూ ఉంటుంది. డబుల్ కాట్ వచ్చేసి 1000కి 3 అలాంగ్ విత్ పిల్లో కవర్స్ అయితే అమ్ముతున్నారు, కావాలంటే తీసుకోండి. ఇక్కడ ఎగ్జిబిషన్ లోపల మీకు ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే మీకు అంబులెన్స్ ఉంటుంది, ఫైర్ యాక్సిడెంట్స్ అయినా ఫైర్ ఇంజన్స్ రెడీగా ఉంటాయి. అండ్ పోలీస్ సెక్యూరిటీ కూడా మంచిగా ఉంటుంది. మీకు ఏదైనా ఇబ్బంది అనిపించినా కూడా వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు మీరు. అండ్ ఆల్సో ఇక్కడ ఇది కొత్తగా పడ్డది స్టాల్, క్యాపుచినో అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ స్టోర్ కూడా కొత్తగా అనిపించింది. అంటే అన్నీ కూడా లోపల డిజైనర్ వేర్ లాగా బాగున్నాయి. క్వాలిటీ అది కూడా అంటే క్వాలిటీని బట్టి డిజైన్ని బట్టి ప్రైస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ నాంపల్లి ఎగ్జిబిషన్కి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటెన్షన్తో వస్తారు. కొందరేమో బెడ్షీట్స్ బాగుంటాయని, డెకోర్ ఐటమ్స్ అని, కార్పెట్స్ అని, బట్టల కోసము. ఇంకొంతమంది మెయిన్గా ఇక్కడికి వచ్చేది హలీం తినడానికి. హలీం అంటే ఇక్కడ బాగుంటుందంట, మస్తు మంది అయితే తింటున్నారు. నేను హలీం తినను కాబట్టి నేను ట్రై చేయలేదు, కానీ తిన్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుందని చెప్తారు ఇక్కడ టేస్ట్. నాకంటే ఎక్కువ మా ఫ్రెండే అలసిపోయింది. సగం దూరం కూడా తిరిగి చూడముందుకే పోదాం అని స్టార్ట్ చేసింది. నేనే ఫోర్సబుల్గా దాన్ని అయితే మొత్తం తిరుగుదాం అని చెప్పి తిప్పిపించిన. ఇంకా ఎందుకులే దాన్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పి మొత్తానికైతే అటు ఇటు తిరిగి ఎగ్జిట్ గేట్ దగ్గరకు వచ్చేసినాము. అంటే ఎగ్జిట్ గేట్ అంటే మీరు ఏ గేట్ నుంచి అయితే ఎంటర్ అవుతారో అవే గేట్స్ నుంచి పక్క నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు.
మేము ఇందాక ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి మొత్తం తిరిగి మధ్యలో నుంచి వచ్చినాం కదా, రైట్ సైడ్ కూడా వెళ్ళి తిరుగుదామని చెప్పి వెళ్ళినాము. అక్కడ కూడా అంతే, ఇట్లా చిన్నపిల్లలకి గేమ్స్ స్టాల్స్ అవి ఉన్నాయి, మళ్ళీ క్లోతింగ్ ఏరియా ఉంది. ఇక్కడ మీకు పోచంపల్లిది కూడా పెట్టిరు. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే పోచంపల్లి కాటన్ అయినా అవి కొంచెం ట్రై చేయండి. క్లాత్ అనేది కూడా అదంతా బాగుంటుంది. సో ప్రైజెస్ కూడా ఈడ కూడా అన్ని బార్గెనే. ఇంకా మొత్తానికి తిరగాల్సిందంతా తిరిగి చూడాల్సిందంతా చూసి అలసిపోయి ఇంకా తిరుగుదామా వద్దా, లోపల వెళ్దామా వద్దా అన్న డైలమాలు ఉండి ఇంకా వెళ్ళిపోదాంలే అని చెప్పి డిసైడ్ అయితే అయిపోయినాము. మొత్తానికైతే ఈసారి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ అటెండెన్స్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఎవ్రీ ఇయర్ నాంపల్లి ఎగ్జిబిషన్కి నేను వెళ్తా, అదొక హ్యాపీనెస్ అంతే. నాంపల్లి ఎగ్జిబిషన్కి పోయి అంతా తిరిగి చూసి వస్తే అమ్మ అనిపిస్తుంది అట్లా అనమాట. నా అలాగే మీలో ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. బయట కూడా కొంచెం షాపింగ్ అయితే చేసినాము. ఈ స్లింగ్ బ్యాగ్ తీసుకుందామంటే 200 AP 180కి తక్కువ ఇస్తలేడు, అందుకే వదిలేసి వచ్చినాము. 150కి ఇస్తే తీసుకుంటుండే. మొత్తానికైతే నాంపల్లి ఎగ్జిబిషన్ అయిపోయింది, అలసిపోయినాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నియర్ బై మెట్రో స్టేషన్ వచ్చి గాంధీ భవన్ మెట్రో స్టేషన్. టైమింగ్స్ వచ్చి సాయంత్రం 4 గంటల నుంచి నైట్ 10:30 వరకు. వీక్ డేస్లో, వీకెండ్స్లోనేమో 4 o'clock నుంచి సాయంత్రం నైట్ 11 o'clock వరకు. మీరైతే మెట్రోలో రావడానికే ట్రై చేయండి. ఓన్ వెహికల్ అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే పార్కింగ్ ఎక్కడో ఉంటుంది. మళ్ళీ మీరు అవన్నీ తిరిగి ఇక్కడికి రావాలంటే మీకే ఇబ్బంది అవుతుంది. ఇంకా మొత్తానికి మేమైతే మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చేసినాము. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నాంపల్లి ఎగ్జిబిషన్కి మీలో ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఈ వీకెండ్ క్రౌడ్ని అవాయిడ్ చేయాలనుకుంటే వీకెండ్స్ వెళ్ళకండి, వీక్ డేస్ వెళ్ళండి. లేదు మాకు వీకెండ్సే ఫ్రీ ఉంటామని చెప్తే అప్పుడైనా వెళ్ళొచ్చు. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.